భద్రాద్రి రామయ్య ఆలయంలో అన్యమత ప్రచారంపై భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వామివారికి సమర్పించిన వస్త్రాలను అన్యమత వ్యాఖ్యలు ముద్రించిన కవర్లలో పంపిణీ చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. వస్త్రాల కౌంటర్ కాంట్రాక్టర్ పై ఆలయ ఈవోకు భక్తులు ఫిర్యాదు చేశారు. భద్రాద్రి రామయ్య ఆలయంలో అన్యమత ప్రచారంపై భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాలు రవి అందిస్తారు భద్రాచలం నుంచి. రవి, విజయచంద్రిక దక్షిణ అయోధ్యగా బాసిస్తున్న భద్రాచలం రామాలయంలో అన్యమత ప్రచారం వ్యాఖ్యలు కలకలంగా మారాయి. ముఖ్యంగా చూసుకుంటే సీతారామచంద్ర స్వామికి సమర్పించే వస్త్రాలను, శేష వస్త్రాలను భక్తులు సెంటిమెంట్ గా కొనుగోలు చేశారు. గుంటూరు జిల్లాకు చెందిన మేలచెరువు జనార్దన్ రావు ఒక భక్తుడు శేష వస్త్రాలను కొనుగోలు చేయగా ఆ వస్త్రాల కౌంటర్ లో వాళ్ళు ఇచ్చిన ఆ కవర్ మీద చూసుకున్నట్లయితే అన్యమత ప్రచారం చాలా స్పష్టంగా ఉండడంతో చాలా నిర్ఘాంతపోయి వెంటనే ఆలయ యువకతను లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. భద్రాచలం రామాలయం అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్రుగా కొలువైన ప్రాంతం. దేశవ్యాప్తంగా కూడా భద్రాద్రి రాముడికి ఎంతో ప్రసిద్ధి చెందిన ప్రాంతం. మనం తరచుగా తిరుమలలో అన్యమత ప్రచారం వార్తలు వింటున్నాం కానీ భద్రాచలం రామాలయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా అన్యమత ప్రచారానికి సంబంధించి ఇలా బట్టవేలు కావడం అనేది కూడా భక్తులు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా భద్రాచలం రామాలయంలో సిబ్బందికి గానీ అర్చకులకు గానీ పదే పదే మెమోలు జారీ చేసే ఈవో ఈ విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారంటూ ఈవోపై కూడా హిందూ ధార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇదేమంత రాకెట్ సైన్స్ కాదు. ఎందుకంటే కవర్లు ముద్రించి వ్యక్తి అతను ఎవరు ఏంటి అనేది అతని బ్యాక్గ్రౌండ్ ఎందుకు చెక్ చేయట్లేదు, ఎంత కాలంగా ఇది కొనసాగుతుంది అనేది కూడా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అతను లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఆలయ అధికారులు ఇంతవరకు మాత్రం స్పందించిన పరిస్థితి ఉంది. గోప్యత పాటిస్తున్నారు. భద్రాచలం రామాలయంలో ఈ వస్త్రాలకు సంబంధించిన ఈ కాంట్రాక్ట్ ఎంత కాలంగా కొనసాగుతుంది అనేది కూడా ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారిన పరిస్థితి. ఏది ఏమైనా రాముడు కొలువైన భద్రాచలంలో ఇలాంటి అన్యమతానికి సంబంధించి హిందూ ధార్మిక సంఘాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితిలో ప్రభుత్వం ఇలాంటి పునరావృతం కాకుండా ఉక్కుపాదం మోపాలని కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. విజయచంద్రిక. థాంక్యూ రవి.